ఓం శాంతి శాంతి శాంతి. తరుణ్ భాస్కర్ హీరోగా ఈశారబ్బా హీరోయిన్గా నటించిన ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ జయ 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 హేకి అఫీషియల్ రీమేక్. ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది, కథ ఏంటి, తరుణ్ భాస్కర్ నటన ఎలా ఉంది వంటి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సినిమా కథ అంతా కొండవీటి ప్రశాంతి అలియాస్ ఈశారబ్బా చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పటి నుంచే ప్రశాంతికి తనకంటూ సొంత ఇష్టాలు ఉండవు. ఏదైనా తినాలన్నా చదువుకోవాలన్నా ఇంట్లో వాళ్ళ మాటే వినాలి. ఆడపిల్ల కథని ప్రతి విషయంలోని తనని వెనక్కి నెట్టేస్తుంటారు. చివరికి తనకి ఇష్టం లేకపోయినా ధవళేశ్వరం చెందిన చేపల వ్యాపారి ఓంకార్ నాయుడు అలియాస్ తరుణ్ భాస్కర్తో పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాక కొత్త జీవితం బాగుంటుంది అనుకున్న ప్రశాంతికి అసలు సినిమా అప్పుడే మొదలవుతుంది. ఓంకార్కి వింత అలవాట్లు ఉంటాయి. రోజు పొద్దున్నే 4 గంటలకు లేవాలి. ఖచ్చితంగా చేతితో రుబ్బిన పిండితో చేసిన ఇడ్లీలే టిఫిన్ ఉండాలి. ఒకరోజు లేట్ అయినా మెనూ మారిన తన ప్రతాపం చూపిస్తాడు. ఒకరోజు చిన్న గొడవలో ఓంకార్ ప్రశాంతి మీద చేయి చేసుకుంటాడు. అది ఒకసారి కాదు, అలవాటుగా మారుతుంది. తను పడుతున్న బాధని పుట్టింటి వాళ్ళకి చెబితే మగాడన్నాక ఒక దెబ్బ వేస్తాడు, సర్దుకుపోవాలి అని ఉచిత సలహాలు ఇస్తారు. కానీ ప్రశాంతి ఇక భరించలేనని డిసైడ్ అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే ప్రశాంతి సైలెంట్గా ఉంటేనే ఎవరికి తెలియకుండా యూట్యూబ్ని చూసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఓంకార్ మళ్ళీ తనను కొట్టడానికి వచ్చినప్పుడు ప్రశాంతి ఎదురుదాడి చేస్తుంది. తరుణ్ భాస్కర్ చితక్కొట్టే సీను థియేటర్స్లో విజిల్స్ వేయించింది. అవమానంగా ఫీల్ అయిన ఓంకార్ తను కూడా కరాటే నేర్చుకొని భార్య మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అక్కడ కూడా ప్రశాంతి గెలుస్తుంది. చివరకు తన ఆత్మగౌరవం కోసం ఓంకార్ నుంచి విడిపోయి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఎలా ఎదిగింది అనేది మిగిలిన కథ. క్లైమాక్స్లో బ్రహ్మానందం గారు జడ్జిగా ఇచ్చే ఎంట్రీ సినిమాకి ఫినిషింగ్ టచ్. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్. తరుణ్ భాస్కర్ ఒక డైరెక్టర్గా మనకు తెలుసు, కానీ ఈ సినిమాలో ఒక టాక్సిక్ భర్తగా అదరగొట్టేశాడు. గోదావరి యాసలో ఆయన డైలాగ్స్, ఆ మేలు ఎగోని చూపించే విధానం చాలా న్యాచురల్గా ఉంది. ఈశారబ్బా ఈ సినిమా ఈశా కెరీర్లోనే బెస్ట్ అని చెప్పవచ్చు. మధ్యతరగతి అమ్మాయిగా, బాధితురాలుగా, ఆ తర్వాత తిరగబడే భారీగా అద్భుతమైన ఎమోషన్స్ పండించింది. బ్రహ్మాజీ తన కామెడీతో నవ్వించగా క్లైమాక్స్లో బ్రహ్మీ గారు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ సమాజంలో భార్యాభర్తల మధ్య ఉండే డామినేషన్ని కామెడీగా చూపిస్తూనే మంచి మెసేజ్ ఇచ్చారు. డార్క్ హ్యూమర్, సీరియస్ సిచ్యువేషన్లో కూడా వచ్చే కామెడీ బాగుంది. తరుణ్ ఈశా కెమిస్ట్రీ, ఇద్దరి మధ్య గొడవలు కూడా రియలిస్టిక్గా అనిపిస్తాయి. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఒరిజినల్ మలయాళం సినిమా చూసిన వాళ్ళకి ఇది కొంచెం స్లోగా అనిపించవచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. చివరిగా చెప్పాలంటే ఓం శాంతి 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 ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలను, ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే కథ. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ ఒక మంచి ఎంటర్టైనర్. మీకు ఈ రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ కోసం మన వనం ఫిల్మ్ ఇన్ఫో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.